రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ విధంగా స్వయం సహాయ పండితులతో పాటుగా కొర్రమీను చేపలను పెంచి విక్రయించడం ద్వారా లాభాలను గడించడం జరుగుతూ ఉంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సంస్థాగత అభివృద్ధి సామాజిక సమీకరణ కింద 2888 సంఘాలు, 97 వార్డు స్థాయి సమాఖ్యలు, 3 పట్టణ సమాఖ్యలను ఏర్పాటు చేయడం జరిగింది. వీధి వ్యాపారుల అభివృద్ధి అది సాధికాల కొరకు 3 విడతల్లో కలిపి 17,032 మంది వీధి వ్యాపారులకు 30,59,00,000 రూపాయలను అందజేయడం జరిగింది. మహిళా శక్తి కింద జిల్లాలో 10 మీ సేవ కేంద్రాలతో పాటుగా పుట్టించడం జరిగింది. మరో 11,400 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే ప్రక్రియ కొనసాగుతోంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతూ ఉంది. నిర్మల్ మున్సిపాలిటీలో నిర్మల్ పట్టణంలో మౌలిక బంగల్పేట శ్మశాన వాటిక నుండి డంపింగ్ యార్డ్ వరకు 1 కోటి రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణం, 3 కోట్లతో పోస్ట్ ఆఫీస్ నుండి బంగల్పేట వరకు బీటీ రోడ్ నిర్మాణం, 2 కోట్లతో అంబేద్కర్ చౌక్ నుండి బయల్ బజార్ వరకు రైలింగ్ మరియు 2 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ కూడల్లో హైమాస్ట్ విద్యుత్ లైట్లు, చైన్ గేటు, బంగల్పేట వరకు సైడ్ లైటింగ్ పనులు, 2 కోట్ల వ్యయంతో గాజులపేటలో మైనార్టీకి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. వన మహోత్సవంలో భాగంగా రెవెన్యూ మీడియా ప్లాంటేషన్ మరియు లీగల్ బ్లాక్ ప్లాంటేషన్ కోసం స్థలాలను గుర్తించి మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా 24-25 సంవత్సరాలలో 32 లక్షలు నాటడం లక్ష్యంగా ఇప్పటి వరకు ఉత్తీర్ణత శాతం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 20,65,00,000 నిధులతో జిల్లాలోని 620 ఆదిలాబాద్ జిల్లాలో 149 మంది విద్యార్థులు ఐఐటి మాసరకు ఎంపిక కాగా అందులో 72 మంది విద్యార్థులు నిర్మల్ జిల్లాకు చెందిన వారు కావడం ఈ జిల్లాకే గర్వకారణమని తెలియజేస్తా ఉన్నాం. 752 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా 52,264 మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలో 18 కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 6,023-24 విద్యా సంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 88.42% ఉత్తీర్ణతో పాటుగా ద్వితీయ సంవత్సరం 93.06 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానం. అటవీ విస్తీర్ణత 33.16% కాగా అటవీ శాఖ నర్సరీల్లో 7,21,000 మొక్కలు పెంచడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 4,67,000 మొక్కలు నాటుతున్నారు. 9 కిలోమీటర్ల పరిధిలో 1,70,000 మొక్కలు నాటడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అటవీ జంతువుల దాహార్తిని తీర్చడం కోసం 39 సాసర గుంటలు మరియు 56 సౌర పంతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఖానాపూర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోరి ఏరియాలోని మైసంపేట మాంగూరు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు 14,20,00,000తో ఇండ్లు, వ్యవసాయ భూములు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖగా జిల్లాలో 396 గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ చెట్టులు, పైపు నిర్మాణాలు పూర్తి చేసి ఉన్నాయి. గ్రామ పంచాయతీ నర్సరీలో 9వ తేదీ వరకు
పచ్చదనం కార్యక్రమంలో పట్టణాలలో గ్రామ పంచాయతీలలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. పౌర సరఫరాల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలోని 2,08,462 రేషన్ కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెల 6,058 మెట్రిక్ 1,57,785 మెట్రిక్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 347,54,54 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా మారుమూల గ్రామాల ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ నిర్మాణానికి 33,15,00,000 ఖర్చు చేయడం జరిగింది. 86 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలోని 15 వసతి గృహాల్లో 965 మంది విద్యార్థిని ఉపకార వేతనాల కింద 3,21,000 నిధులను ఖర్చు చేయడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కింద 13 ఆర్టీఎం ఉపకార పథకాల కింద 1,69,39,950 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 24-25 సంవత్సరానికి గాను 20 లక్షల రూపాయలు విడుదల కాగా 10 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లా ప్రొహిబిషన్ శాఖ ద్వారా నిర్మల్ జిల్లాను కుటుంబ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 478 అక్రమ మద్య కేసులలో 46 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1,729 లీటర్ల అక్రమ మద్యాన్ని నియంత్రణ కోసం 6 కల్లు దుకాణాలను నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లా ఉద్యానవనం క్రమశిక్షణకు మారుపేరు మన రక్షణ శాఖ. అశేష సంవత్సరాలుగా అనర్హంగా మరి మనకు శాంతి భద్రతలు కలిగిస్తూ మనల్ని ఈ విధంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రించిపోతున్నామంటే దానికి స్ఫూర్తి ప్రదాతలు మన పోలీస్ శాఖ వారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారి యొక్క పోలీస్ శాఖ వారి విన్యాసాలు చూడముచ్చటగాను అబ్బురపరిచే చక్కటి లెఫ్ట్ రైట్ అంటూ అభివృద్ధి పదంలో సాగిపోవాలి ఈ విధంగా అంటూ సాగిపోతున్న మన పోలీస్ శాఖ వారికి సుస్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శకటాలు దారిని వదలాల్సిందిగా. హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లాలో నిర్మపట్టణంలో 78వ స్వాతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చూడండి, నిర్మల్ కేఆర్ న్యూస్ 369 ఫాలో అవ్వండి, షేర్ చేయండి, మీ కృష్ణ.